రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి పిలక దశలో ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరికి వివిధ రకాల తెగుళ్లు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అగ్గి తెగులు, మెడవిరుపు, కాండంకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. ఈ తెగుళ్లను రైతులు సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త వి భువనేశ్వరి. రబీ వరి నాట్లు పడ్డాయి. చాలా చోట్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా రైతులు నాట్లు వేశారు. ప్రస్తుతం పిలక దశలో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డెల్టా ప్రాంతాల్లో పండించే సన్న రకాల్లో మెడవిరుపు, కాండంకుళ్ళు, దుబ్బుకుళ్ళు సోకినట్లు గుర్తించారు. అంతేకాదు అధిక ఎరువులు వాడడం వల్ల కూడా అగ్గి తెగులు ఆశించింది. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ తెగులును ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త వి భువనేశ్వరి. ప్రధానంగా మన డెల్టా ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి అగ్గి తెగులు అనేది ఒక సమస్యగా ఉందండి. దాంతో పాటుగా చివరి దశలో కొంచెం కాండం దుబ్బుకుళ్ళు వచ్చే అవకాశాలు 11-21 దాంట్లో కొంతమంది చెప్పడం కూడా జరిగింది. ఈ రెండు కొంచెం సమస్యలుగా ఉన్నాయి. దాంతో పాటుగా చివరి దశలో ఒక్కోసారి రెయిన్స్ ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా పడినప్పుడు మానిపండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చివరి దశలో నెక్ బ్లాస్ట్ అంటే మెడవిరుపు తెగులు వస్తుంది. కాబట్టి వీటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ప్రధానమైనటువంటి ప్రస్తుత సమస్య అయితే అగ్గి తెగులు అండి. ఈ అగ్గి తెగులు అనేది మనకి బాగా డెల్టా ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ రబీ సీజన్లో వేసిన క్రాప్స్లో కూడా కనిపిస్తుంది. ఈ అగ్గి తెగులు అనేది ప్రధానంగా వరిని పైరిక్లేరియా వరైజే అనే శిలీంధ్రం వల్ల వస్తుందండి. ఈ పైరిక్లేరియా వరైజే అనేది మనకి పంట లేని సమయంలో మనకి కలుపు మొక్కల మీద ఉంటుంది. ఊద, గరిక, గాబేరు, ఉర్రంకి మొదలగు కలుపు జాతి మొక్కలపై ఉండి ఈ శిలీంధ్ర బీజాలు మనకి పంట మొదలవ్వగానే ఆకుల మీద పడి మనకి మచ్చలు వస్తాయండి. ఆ మచ్చలు కూడా చిన్న చిన్న మచ్చలు ఫస్ట్ వస్తాయి. తర్వాత ఆ మచ్చలన్నీ కలిసిపోయి మనకి ముదురు గోధుమ రంగుగా మారిపోతాయి. కానీ మధ్యలో భాగము బూడిద రంగులో ఉంటుంది. నూలుకండ ఆకారపు మచ్చలు ఏర్పడడం అనేది అగ్గి తెగులు యొక్క ప్రధాన లక్షణము. ఈ అగ్గి తెగులు ఏర్పడడం వల్ల మా ఆకులన్నీ కూడా కాలినట్లుగా అయిపోతాయి. నర్సరీలో అయితే చాలా ఎక్కువగా వస్తుంది. తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ ఊడ్చిన తర్వాత కూడా ఈ తెగులు లక్షణాలు మనం గమనించవచ్చు. అందుకని ఇట్లా కాలినట్లుగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని అగ్గి తెగులు అంటారు. అదే మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అంటే ఊడ్చిన తర్వాత చూసినట్లయితే పిలకలు తక్కువ పిలకలు కూడా వేస్తాయి. అదే ఎక్కడైతే స్వర్ణ కానీ బీపీటీ 5204 వంటి రకాలని మనము సాగులో ఉంచుతామో లేదా సీడ్ పర్పస్ కోసం వాడుకుంటున్నామో అలాంటి వాటిల్లో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కాకుండా మనకి కణజాలం వద్ద కూడా కుళ్ళుతుంది అంటే నోట్ బ్లాస్ట్ ఆ లక్షణం కూడా మనం చూడవచ్చు. అట్లాగే అసలైనటువంటి లక్షణం ఏంటంటే మెడవిరుపు తెగులు. ఈ మెడవిరుపు తెగులు అనేది మనకి వెన్ను మొదటి భాగంలో కణజాలం కుళ్ళిపోతుందండి. అది గోధుమ రంగుకి లేదా నలుపు రంగుకు మారి వెన్నులు అనేది అక్కడ విరిగిపోవడం జరిగిపోతుంది. కాబట్టి దాన్ని మెడవిరుపు తెగులు అంటారు. దీనివల్ల మనకి పోషక పదార్థాలు అందక కొన్ని తాలు గింజలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రధానంగా అగ్గి తెగులు అనేది మనకి అనుకూల పరిస్థితులు ఏంటంటే ఇప్పుడున్నటువంటి కండిషన్స్ అంటే తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవ్వడము, అది కాకుండా మనకి 90% కంటే ఎక్కువ తేమ ఉండడం, మంచు పడ్డము ఇలాంటి ప్రధాన కారణాలు. అలాగే అధిక నత్రజని వాడిన పొలంలో కూడా మనం ఎక్కువ అగ్గి తెగులను గమనించడం జరుగుతుంది. దీనికై మనం స్పెసిఫిక్ నివారణ చర్యల గురించి చెప్పాలనుకుంటే మనం తట్టుకునే రకాలను సాగు చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. అంతకుముందు 1001, 1010, 36, 26 బాగా సాగు చేసేవాళ్ళు. అవి కూడా తట్టుకునే రకాలే. ఇప్పుడైతే 11, 21 ఎక్కువ సాగు చేస్తున్నారు. 56, 53 కూడా సాగు చేస్తున్నారు. వీటికి అగ్గి తెగులు తక్కువ. ట్రైసైక్లిజోల్
0.6 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఐసోప్రొథైలిన్ 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే మెడవిరుపుత లక్షణాలు కనిపించినా కానీ వీటితో పాటుగా కసుగమైసిన్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ అగ్గి తెగులు నివారించుకోవచ్చు. కాకపోతే మనము టైంలో చూసుకొని ఒక మందు కొట్టిన తర్వాత మళ్ళీ వేరే ఇంకోసారి ఉంది అనిపిస్తే మందు మార్చి కొట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. పంటంతా తడిచేటట్టు కొట్టినట్లయితే కూడా ఫలితం ఉంటుంది. ఈ విధంగా పాటించినట్లయితే మనం అగ్గి తెగుల్ని సకాలంలో నివారించుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ కాండం కుళ్ళు యాజమాన్యానికి నీటి యాజమాన్యానికి చాలా సంబంధం ఉంటుందండి. అందుకని నీటిని తొలగించేసి ఒకసారి ఆరగట్టుకున్నట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకసారి చేయాలి అది తప్పనిసరిగా. దాంతో పాటుగా మనము నీటిని మార్చుకున్న తర్వాత పొలమంతా తడిచేటట్లుగా టెబికొనజోలు ఒక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ కాండం కుళ్ళు తెగుల్ని సకాలంలో నివారించుకోవచ్చు. నీటిని టైంకి మార్చుకొని మళ్ళీ మంచినీరు పెట్టుకొని మనం ఏదైనా పిచికారీ మందులు చేసుకున్నట్లయితే మనం సకాలంలో నివారించుకోవచ్చు.